గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని యూజ్ చేసి ఎస్ కాయిన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ లింక్ ఏదైతే ఉందో మైనింగ్ స్టార్ట్ చేయడానికి దాని మీద నేను క్లిక్ చేశానండి. ఈ లింక్ని నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చివరి ఆప్షన్ అయినటువంటి ప్లే ఎస్ కాయిన్ అని ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఎస్ కాయిన్ యొక్క మైనింగ్ బాట్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మనకు 1,72,800 టోకెన్స్ని మనం మైన్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఇంటర్ఫేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. యాక్చువల్లీ వేరే మైనింగ్ బాట్స్లో దీని కెపాసిటీ స్టార్టింగ్లో 500 ఉంటుంది అంతే, కానీ ఇక్కడ మనకి 1,72,000 టోకెన్స్ని మైన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఛాన్స్ మనకు స్టార్టింగ్ నుంచే ఇచ్చారనమాట. సో దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా మనం బూస్టర్స్ బై చేస్తాం వేరే మైనింగ్ అప్లికేషన్స్లో, కానీ ఇక్కడ డైరెక్ట్ 1,72,000 ఇచ్చారనమాట. సో దీంట్లో మనం మైనింగ్ స్టార్ట్ చేయడానికి జస్ట్ ఈ ఏదైతే ఉందో షీల్డ్, ఆ షీల్డ్ మీద ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా టచ్ చేస్తూ నేను 1,200 టోకెన్స్ అనేవి వచ్చే వరకు టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, మల్టీ టచ్ అనేసి. సో దీన్ని మనం బై చేయాలంటే మన దగ్గర మినిమం 1000 కాయిన్స్ అనేది ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఈ మల్టీ టచ్ మీద క్లిక్ చేశాను. నాకు ఆల్రెడీ ఒక 1,200 కాయిన్స్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేస్తే నాకు ఈ మల్టీ టచ్ లెవెల్ 1 లెవెల్కి అప్గ్రేడ్ అయ్యాను అనమాట. అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు టచ్ చేస్తున్నాను చూడండి, స్టార్టింగ్లో మనం క్లిక్ చేసినప్పుడు 1 కాయిన్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేది. సో మల్టీ టచ్ ఏదైతే ఉందో దాన్ని బై చేయడం వల్ల ఇప్పుడు 1 టచ్కి 2 కాయిన్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది నేను స్టార్టింగ్లోనే ఎందుకు చూపిస్తున్నాను అంటే వీళ్ళు ఇచ్చిన కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని మొత్తాన్ని మనం మైన్ చేయాలి అని అంటే, ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే, ఈ టోకెన్స్ని మనం ఎర్న్ చేయాలంటే ఈ బూస్ట్ మీద క్లిక్ చేసి ప్రతిసారి మీరు ఇక్కడ మల్టీ టచ్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైము మనకు 1000 పాయింట్స్ మనం ఎర్న్ చేసి పెడితే ఇక్కడ ఫస్ట్ లెవెల్ అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2000 చూపిస్తుంది. సో మీ టోకెన్స్ అనేవి 2000 ఎప్పుడైతే అవుతాయో ఈ బ్యాలెన్స్ మళ్ళీ 2000 ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మళ్ళీ మీరు బూస్ట్ మీద క్లిక్ చేసి వచ్చేసి దీన్ని బై చేయాలి. దీన్ని బై చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు టచ్ చేస్తే 2 కాయిన్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి కదా, నెక్స్ట్ లెవెల్లో ఇది 3 కానీ 4గా కానీ మారుతుంది అనమాట. సో మీరు ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ బూస్ట్లోకి వెళ్ళేసి ఆ మల్టీ టచ్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఎన్ని ఎక్కువ సార్లు మీరు బై చేస్తే అంత ఫాస్ట్గా మీరు ఇక్కడ మైనింగ్ అనేదాన్ని దీని మైనింగ్ అనేదాన్ని మీరు కంప్లీట్ చేయగలరనమాట. సో దీంతోపాటు ఇక్కడ మనకు ఎర్న్ అనేటటువంటి అదర్ ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి అన్నీ మనం కంప్లీట్ చేద్దాం. ఇక్కడ చూడండి, డైలీ రివార్డ్ డే 1 అని ఉంది. సో ఈ డైలీ రివార్డ్ డే 1 మీద నేను క్లిక్ చేశాను అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. 1000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసాయి అనమాట. తర్వాత ఫాలో అవర్ ట్విట్టర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ట్విట్టర్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ ఫాలో అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ పోస్ట్స్ ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత మళ్ళీ మన టెలిగ్రామ్ మైనింగ్ బాట్లోకి వచ్చానమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఓపెన్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ, దాని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నాను. సో అది కూడా అయిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. కింద చెక్ టాస్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ చెక్ టాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత జాయిన్ ఛానల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. టెలిగ్రామ్ ఓపెన్ అయింది. ఇక్కడ జాయిన్ క్లిక్ చేశాను. జాయిన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టెలిగ్రామ్లోనే ఇది బ్యాక్ చేస్తున్నానండి. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్లే డబ్ల్యూ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి స్టార్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇది కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక మైనింగ్ బాట్ అండి. తర్వాత ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. స్టార్ట్ మీద క్లిక్ చేశాను అనమాట. సో ఇది కూడా వీళ్ళు ఒక దాంట్లో మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఎక్స్ట్రాగా ఇంకొక అప్లికేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. సో దీంట్లో కూడా నేను మైనింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత పైన ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. మళ్ళీ బ్యాక్ కొట్టాను. ఇక్కడ చెక్ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ చెక్ టాస్క్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను అనమాట. అది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత జాయిన్ $5,000 గివ్ అవే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద లాస్ట్ అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ అనేది ఓపెన్ అయ్యేసి దాని డీటెయిల్స్ అనేవి ఉన్నాయండి. సో ఇది ఆల్రెడీ మనం చేసిందే. ఎస్కాయిన్ ఫాలో చేసాము, తర్వాత సబ్స్క్రైబ్ చేసాము, తర్వాత యాక్టివ్గా మైనింగ్ చేయమని చెప్తున్నారు. మైనింగ్ కూడా చేస్తున్నాను అనమాట. తర్వాత ట్యాగ్ 3 అట్లీస్ట్ ఫ్రెండ్స్ మోర్ ట్యాగ్స్ అండ్ మోర్ ఛాన్సెస్ టు విన్. అట్లీస్ట్ మీరు ముగ్గురిని ఈ పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ట్యాగ్ చేయమని చెప్తున్నారు. ట్యాగ్ చేసేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో అందుకని చెప్పేసి నేను పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీపోస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత రీపోస్ట్ మీద క్లిక్ చేశాను. సో అది రీపోస్ట్ అయిపోయిందండి, కానీ ట్యాగ్ చేసే ఆప్షన్ రాలేదు. సో మళ్ళీ ఇక్కడ రీపోస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి కోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ కామెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ @ పెట్టేసి నాకు తెలిసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెర్చ్ చేస్తున్నానండి. సో ఒకరిని ట్యాగ్ చేశాను. సేమ్ ఇలానే నాకు తెలిసిన పర్సన్స్ని నేను అలా నాకు తెలిసినటువంటి ముగ్గురు పర్సన్స్ నేమ్స్ ఎంట్రీ చేసి ఇక్కడ రీపోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ వాజ్ సెంట్ అని వచ్చేసింది. తిరిగి మళ్ళీ నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చెక్ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ బ్యాక్ క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం ద్వారా నాకు దరిదాపు 2,71,000 టోకెన్స్ అనేవి ఫ్రీగా వచ్చాయండి. ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ వచ్చిన టోకెన్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ మల్టీ టచ్ అనేది ఏదైతే ఉందో దీన్ని నేను బై చేస్తున్నానండి. సో ఇది ఎన్నిసార్లు మ్యాక్సిమం కుదిరితే అన్నిసార్లు నేను బై చేస్తాను. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇలా ఎక్కువ బై చేయడం వల్ల మనకు ఎక్స్ట్రాక్షన్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి దరిదాపు నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని టోకెన్స్ తోటి నేను బై చేసేసాను. బై చేసేసి చివరికి ఇక్కడ ఎంత మిగిలినాయి అంటే 17,000 మిగిలినాయి. కానీ ఇలా బై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే స్క్రీన్ మీద టచ్ చేస్తే చూడండి ఇదివరకు ఒక కాయిన్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నది, ఇప్పుడు పర్ టచ్కి 9 కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలా టచ్ ద్వారా ఎక్కువ కాయిన్స్ రిలీజ్ అయితేనే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాస్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలరు, లేకపోతే చాలా కష్టం అనమాట. దాంతోపాటు ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ బాట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ట్యాప్ బాట్ అనే దాన్ని మనం బై చేయాలి అంటే మనకు 10 లక్షల టోకెన్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఈ 10 లక్షల టోకెన్స్ని మనం ఫాస్ట్గా ఎర్న్ చేయాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే
ఈ ఏదైతే ఉందో బూస్ట్లో ఈ టాస్కులు ముందు చెప్పినటువంటి టాస్కులు ఏవైతే ఉన్నాయో ఎర్న్ అనే ఇది ఆప్షను, ఈ ఎర్న్ మీద క్లిక్ చేసి ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే మనకు టోకెన్స్ వస్తాయి. టోకెన్స్ ద్వారా బూస్ట్లో నుంచి మల్టీ టచ్ ఏదైతే ఉందో దీన్ని బై చేయాలన్నమాట. దీన్ని బై చేసేసి సో ఇక్కడ మళ్ళీ పదే పదే మనం ప్లే చేసుకుంటూ వెళ్తే తర్వాత మనకు తొందరగా టోకెన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దాంతోపాటు మీరు ఎవరినైనా రిఫర్ చేయాలంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మీకు 25,000 టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అన్నమాట. సో రిఫర్ చేయడానికి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ రిఫరల్ లింక్ అనేది కాపీ అయిపోయిందండి. సో దీన్ని మీరు టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపులలో లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి పర్సనల్గా పంపించేసి ఈ 25,000 టోకెన్స్ని పర్ రిఫరల్ ద్వారా ఫ్రీగా ఎర్న్ చేసుకోండి. సో ఇంతేనండి ఈ ఎస్కాయిన్ మైనింగ్ గురించి, ఈ ట్యూటోరియల్స్ గురించి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.